దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు వధువైన క్రీస్తు సంఘము దేవుడు అనుగ్రహించినటువంటి నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతా ఉన్నానండి. ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధాల ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ ప్రభువు మనకు తెలియచెప్పాలనుకుంటున్నటువంటి మరి వాక్య ధ్యానాంశాన్ని ఇప్పుడు మనము చదువుకున్నాం కదండి. వాక్యంలో రాయబడిన ప్రకారంగా చూస్తే యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును అని రాయబడి ఉందండి. ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం, మన కుటుంబంలో, మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని మనము ఒకసారి ఆలోచిస్తే మనకున్నటువంటి ప్రతి పరిస్థితి మరి మనకు కనబడుతూ ఉంటుండగా మరి ఈ పరిస్థితులను బట్టి ఎంతో కృంగిపోతూ ఉంటామండి కదా. మనము మన పరిస్థితులకు భయపడుతూ ఉంటాం. మరి లోకంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యను చూసి మనము వెనుతిరుగుతూ ఉంటాం. అయితే దేవుడు ఈ దినమున మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటను ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూడండి, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. హల్లెలూయా. అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను అని రాయబడి ఉందండి వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం గ్రహిస్తే అభిషేకములో నుండి మనకు దీవెనలు కలుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అభిషేకము చాలా విలువైందండి. ఈరోజు మనము దైవభక్తి చేస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము, కానీ దేవుడు చెప్పినటువంటి విధంగా కాదు. మనము దేవుణ్ణి నమ్మి విశ్వసించి మరి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన చెప్పినట్లుగా ఆయన నియమించిన నియామక దినములను మనము అనుసరించుచు మరి మనము మన యొక్క పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనను ఆరాధించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే మరి మనమైతే ఏం చేస్తాము ఒకసారి ఆలోచించండి. మనము మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితికి లోబడి మనము దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం. గమనించండి ప్రియులారా, దేవుడు చెప్తున్నటువంటి విధి విధానాలను మనము జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పోరాటము మనకు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దావీదు యుద్ధములు చేయవలసి వచ్చిందండి. దావీదును దేవుడు దీవించాడు, దావీదును దేవుడు మరి ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అయినప్పటికీ సమస్య అనేది, లోకము అనేది మరి వారి జీవితాల్లోనికి వచ్చింది. అయినప్పటికీ వాటిని విడిచిపెట్టుకొని వాటి వైపు చూడక మరి లోకము కానీ, పాపము కానీ, మరి లోకంలో ఉన్నటువంటి సమస్యలు కానీ వారి మీదకి వచ్చినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు చేసిన తప్పును తెలుసుకుని దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్షమించే దేవుడు యేసయ్య. క్షమాపణ యేసయ్య ఎప్పుడు మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి పాపపు స్థితిని దేవుడు చూడక ఆ పాపపు స్థితిని నువ్వు విడిచిపెట్టుకుని వస్తే నిన్ను దీవించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎప్పటికప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా. మన ప్రభువు చెప్పినట్లుగా మనలో ఏవైనా అవిధేయతలు ఉన్నాయేమో, మనలో దేవునికి దేవుడు మన జీవితంలో మరి మన పరిస్థితులను మార్చడానికి, ఆయన మన జీవితంలో తను మహిమపరుచుకోవడానికి, మన జీవితంలో దేవుని కార్యము మనము చూడడానికి, మన జీవితంలో మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయేమో అని ఒక్కసారి నేను గనక పరీక్షించుకోగలిగితే దేవుడు మన జీవితంలో ఎప్పుడు మరి మేలు కలుగజేయటానికైనా సిద్ధంగా ఉన్న దేవుడు అండి. హల్లెలూయా. మరి అభిషిక్తుని రక్షించనని నాకు ఇప్పుడు తెలియను అంటే
మనం ఆలోచించాలండి. ఎప్పుడైతే మన హృదయం కడగబడలేదు, ఎప్పుడైతే మన జీవితంలో మనం చేసిన తప్పులు మన మీద నేరస్థాపన చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మన తప్పులను మనము ఒప్పుకుందాం, మనము పాపక్షమాపణ పొందుకుందాం. మనకు దేవుడు ఈ దినమును మరలా తిరిగి మనల్ని సజీవులుగా లేవనెత్తాడంటే, ఈ రోజున మనకు చూపించాడు అంటే, ఈ రోజైనా మనము పాపములను ఒప్పుకుని ఈ రోజైనా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప స్థితిలోనికి వస్తే ఖచ్చితంగా నీకు అభిషేకము దిగి వస్తుంది. ఖచ్చితంగా దేవుడు నీ హృదయాల్లోనికి వస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న పోరాటాలను తీసివేసి ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో తన యొక్క సంపూర్ణమైనటువంటి మరి బహుమానములను నీకు అందించడానికి దేవుడు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మారవలసింది మనమండి. ఈరోజు దేవుణ్ణి కనికరించమని వేడుకోవాల్సింది మనమండి. కానీ ఎంత ప్రార్థన చేస్తున్నా మన జీవితంలో జరగడం లేదేంటి అనే ప్రశ్నతో మీరు దిగులుతో కనుక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ దినమున మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడి దినమున నాతో మాట్లాడుతున్నాడు అని నీవు అనుకున్నట్లయితే ఈరోజే ఇప్పుడే ఈ వాక్యము విన్న వెంటనే మోకాళ్ళలోని దేవుని సన్నిధిలో, ప్రభువా నీ అభిషేకం నాకు కావాలి, నాలో ఉన్న పాపాలను తొలగించండి, నా మనసును నేను మార్చుకుంటున్నాను ప్రభువా, ఇంతకాలము నా ద్వారా జరిగిన ప్రతి పాపమును కూడా తీసివేసి పశ్చాత్తాపముతో నా హృదయాన్ని వెలిగించినందుకు దేవా, నా పాపమును నాకు తెలియచేసినందుకు నీకు వందన స్తుతులు స్తోత్రాలు ప్రభువా అని ఒక్కసారి మీరు మీ స్వరములెత్తి దేవుణ్ణి గనక గణపరచగలిగినట్లయితే, మరి దేవుడు పాపమును ప్రేమించలేదు కానీ పాపిని ప్రేమించిన దేవుడు అండి. ఈరోజు నీవు నేను పాపిగా ఉన్నప్పటికీ దేవుడు మన పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. పాపము చేత బంధించబడిన మన స్థితిని విడిచిపెట్టమంటున్నాడు. పాపములకు దూరముగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. పాపము మనలో లేదు అని అంటే దేవుడు ఒట్టిగా మాత్రం మనల్ని విడిచిపెట్టడండి. దేవుడు మనలోనికి వస్తాడు, మన జీవితంలో కార్యం చేస్తాడు, మన జీవితాన్ని లేవనెత్తుతాడు. పడిపోయిన మన జీవితాలను బాగుపరిచే దేవుడై ఉన్నాడు. అప్పుడు మనం తెలుసుకుంటామండి, అవును దేవుడు తన అభిషిక్తుని విడిచిపెట్టడని నేను అనుకుందును. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉందండి 6వ వచనంలో, యెహోవా తన అభిషిక్తుని రక్షించినని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. తన పరిశుద్ధ ఆకాశములో నుండి ఆయన అతనికి ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. అవునండి, దేవుడు మనకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ పరిస్థితులు ఏదైనా, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటే దేవునికి సహాయం చేయడానికి ఈరోజు ఈ దినము నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజైనా నీ హృదయాన్ని మార్చుకోగలిగినట్లయితే, ఈ రోజైనా దేవునికి నీ యొక్క హృదయాన్ని నీవు ఇవ్వగలిగినట్లయితే, పాపాన్ని విడిచిపెట్టుకోగలిగినట్లయితే, దేవునికి అసేకరమైన కార్యాలు మనం విడిచిపెట్టుకున్నప్పుడు, దేవునికి యోగ్యమైన వారిగా మనం మార్చబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, నా హృదయంలో, నీ హృదయంలో దేవుడు నెలవై ఉండి ఆయన గొప్ప కార్యాలను మనం చూచుటకు ఆయన సమర్థవంతంగా నిన్ను నన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు రక్షణార్థమైన ఫలితాన్ని నీకు నాకు చూపించునుగాక. సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించి మరి ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క ప్రాణమును, ఆయన యొక్క ఆత్మను నీ కొరకు నా కొరకు దారబోసిన దేవుడు ఈరోజు నీ కష్టాలను తీయలేడా? నీకు మరణమును తప్పించి జీవమునిచ్చిన దేవుడు నీ కష్టాలు తీయడం ఆయనకు ఒక లెక్క. ఒకసారి ఆలోచించండి, ఒకసారి హృదయపూర్వకంగా దేవుడిని వేడుకుందామండి. హృదయాన్ని ఇమ్మన్నాడు దేవుడు అంటే పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు, హృదయాన్ని పరిశుద్ధపరచుకోమంటున్నాడు, తన రక్తము చేత కడుక్కోమంటున్నాడు. కాబట్టి మన హృదయాలను కడుక్కుందాము, మన జీవితాలను మార్చుకుందాము, ఆయనకు అంగీకారమైన జీవితం జీవిస్తూ లోకానికి వెలుగై ఉందాము. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందామండి. ప్రతి ఒక్కరు తలలో ఉంచుకున్నట్లయితే. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నాయన ఇదేను మన ప్రభా, ఈ ఉదయ కాలమున ప్రభా తండ్రి నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో వారి యొక్క పాపములను విడిచిపెట్టుకుని నేను ఆహ్వానిస్తూ ఉంటుండగా యేసు నామములో మీ రాజ్యం ఈ భూమి మీద కట్టబడును గాక అని ప్రకటిస్తున్నాం. అయ్యా, ప్రతి హృదయముని తట్టు తిరుగును గాక అని ప్రకటిస్తున్నాం. చూసిన ప్రతి ఒక్కరూ
దీవెన నొందుదురుగాక అని ప్రకటిస్తూ ప్రభా తండ్రి నాయన మీ సహాయము సహకారము ప్రభా తండ్రి సహవాసము నీ బిడ్డలకు కలుగును గాక. ప్రభా ఎవరు ప్రభా తండ్రి నాయన జాబు నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, ఎవరు అప్పు సమస్యలలో ఉండి ప్రభా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు అనారోగ్య సమస్యలు బాధపడుతూ ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత లేని వారికి స్వస్థత అయ్యా తండ్రి నాయన, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అయ్యా, కుటుంబ సమస్యల నుంచి విడుదల, కోర్టు సమస్యల నుంచి విడుదల అయ్యా తండ్రి నాయన, అన్ని విషయంలోని బిడ్డలకు గొప్ప జయమును అనుగ్రహించి అయ్యా సంపూర్ణమైనటువంటి బహుమానం చేత నీ బిడ్డలను తృప్తిపరచమని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ప్రభా నిన్ను గణపరిచిన వారు ప్రభా వారు కూడా గణపరచబడుదురని, అభిషిక్తులుగా మార్చబడి దేవుని కృప పొందిన వారిగా ప్రభా దీవించబడుదురని, తమ నోటి వెంట గొప్ప సాక్షులుగా ప్రతి బిడ్డ కూడా ప్రభా మిమ్మల్ని ప్రభా తండ్రి నాయన మహిమపరచునుగాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామం పేరట నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభా ఈ ప్రోగ్రాంను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.